మనకి స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయింది. వచ్చిందా లేదా అని ఇప్పటికీ అనుమానం చాలా మందికి ఉంది. అంటే వచ్చిందంటే వచ్చింది, రాలేదంటే రాలేదు. అప్పుడు తెల్లవాడు ఉండేవాడు, ఇప్పుడు నల్లవాడు అయ్యాడు అని కొంతమంది అంటారు. కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని అబద్ధాలు ఉన్నాయి. డెఫినెట్ గా డెవలప్మెంట్ అయితే ఉంది. అప్పటి నుంచి ఇప్పటికి ఎన్నో వచ్చినాయి, ఎన్నో డ్యాములు వచ్చినాయి, ఎన్నో వచ్చినాయి. మళ్ళీ అగ్రికల్చరల్ గా కానీ, ఇండస్ట్రియల్ గా కానీ భారతదేశం చాలా డెవలప్ అయింది. రోడ్లుగా కానీ, టెక్నాలజీలో కానీ ప్రతి చోట డెవలప్మెంట్ అయితే ఉంది. కానీ నిరక్షరాస్యత కానీ, విద్య, వైద్యం నిజంగా ఇంకా అందుబాటులోకి రాలేదు. సో వీటిల్లో ధనవంతుడు అయిపోతున్నాడు, పేదవాడుగానే ఉంటున్నాడు. ఈ పరిస్థితుల్లో లక్ష్మణ్ పూడి గారు వీళ్ళు ఈ స్వతంత్రం మీద ఒక పాట రాసి వీడియో చేశారు. ఈ పరిస్థితులన్నీ చెప్పుకుంటూ వాళ్ళు చేసిన పాట చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మణ్ పూడి. మీ అందరికీ ఏ విధంగా తెలుసంటే ఆరోగ్య డైట్, ఆహారం మాది ఆరోగ్యం మీది 2017లో ఈ ప్రస్థానం స్టార్ట్ చేసి కొన్ని వందల మందికి ఆరోగ్యాన్ని ఇచ్చి మీ అందరి ఆశీస్సులతో నేను ఈ రోజుని హైదరాబాద్లో ఈ ఆహార విధానాన్ని కొనసాగిస్తూ ఎంతోమందికి దీర్ఘకాలిక వ్యాధుల్ని నయం చేస్తూ కొంతమంది డాక్టర్ల సపోర్ట్తో ముందుకెళ్తున్నాను. కానీ మీ అందరికీ ఏంటంటే లక్ష్మణ్ ఆరోగ్య డైట్ అనేది తెలుసు. కానీ నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను ఒక ప్రజానాట్య మండలి కళాకారుడిని. మా బ్యాక్గ్రౌండ్ వచ్చి నాన్నగారు, తాతగారు వీళ్ళందరూ కూడా సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు. వాళ్ళ నుంచి వచ్చినటువంటి మాకు వారసత్వంగా వచ్చినటువంటి ప్రజానాట్య మండలి. మాకు గురువులు ఎవరంటే ఒంగోలు నల్లూరి వెంకటేశ్వర్లు గారు మా అన్నగారు, అలాగే టి కృష్ణ గారు, మాదాల రంగారావు గారు, అలా వందే మాతరం శ్రీనివాస్ గారు, వీళ్ళందరితో నేను పనిచేసి ఉన్నాను. ఆ తర్వాత ఆరోగ్య డైట్ స్టార్ట్ చేసి కొన్ని వందల మందికి నేను ఇలాగిస్తున్నాను. అలాగే నా మాతృ సంస్థ ఆధ్వర్యంలో, ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో నేను ఒక గాయకుడిని అనేది ఎవరికి తెలియదు. చిన్నప్పటి నుంచి కూడా నేను పాటలు పాడుతాను, పాటలు రాస్తాను. ఒక మ్యూజిక్ డైరెక్టర్ను కూడా. ఆ దేశం మీద ప్రేమతో ఇప్పుడు జరుగుతున్న అంటే చాలా మంది ఏంటంటే, నేను ఆ కారు మీద వెళ్తుంటే చాలా మంది చిన్నపిల్లలు మన సిగ్నల్ దగ్గర కొంచెం అక్కడ భిక్షాటన చేస్తూ ఉంటున్నారు. కొంతమందికి స్వాతంత్ర్యం అంటే ఏమో నాకు తెలియదు. ఆ రోజు చాక్లెట్లు ఇస్తారు, అంతవరకే తెలుసు. కొంతమంది నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అంటే నేను ఈ డైట్ విధానంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ మంది నా దగ్గరికి ఈ పార్సెల్స్ తీసుకెళ్తానికి చాలా మంది వస్తున్నారు. ఎవరంటే వాళ్ళు బీటెక్ చేసి ఎంతో చదివి నిరుద్యోగులు ఉంటే నా దగ్గర పార్సెల్స్ తీసుకెళ్ళి పనిచేస్తున్నారు అనమాట. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మన ఈ పాటని మేము చేసామన్నమాట. దాన్ని మీరు అందరూ కూడా మన ఆరోగ్య డైట్లో ఆహారం మాది ఆరోగ్యం మీది ఎలాగ ఆశీర్వదిస్తున్నారో సరదాగా ఈ పాటని నా మనసులో బాధని మీ అందరికీ వ్యక్తపరుస్తూ మీ అందరూ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీ లక్ష్మణ్ పూడి.